శ్రీశైలం జలాశయం మళ్లీ జోరందుకుంది. ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జలాశయంలోకి చేరుతోంది. వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతూ ఉండడంతో శ్రీశైలం నీటి మట్టం రోజు రోజుకు కూడా పెరుగుతోంది. నీటి నిల్వలు గణనీయంగా పెరగడంతో జల విద్యుత్ ఉత్పత్తి కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద, దిగువకు విడుదలవుతున్న నీరు, జలాశయంలో పెరుగుతున్న నిల్వలు ఇవన్నీ కూడా ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కీలక పరిణామాలుగా మారాయి. తాజా అధికారిక గణాంకాల ప్రకారం మనం చూస్తే ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయంలోకి 51,296 క్యూసెక్కుల ఇన్ఫ్లో అయితే నమోదైనట్లుగా చెప్తున్నారు అధికారులు. రియలైజ్డ్ ఇన్ఫ్లో 57,542 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానది ద్వారా వరద ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో జలాశయ పరిస్థితిని అధికారులు నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇన్ఫ్లోలో ప్రధానంగా జూరాల ప్రాజెక్టు నుంచి 43,108 క్యూసెక్కులు, జూరాల స్పిల్వే ద్వారా 8,188 క్యూసెక్కుల నీరైతే శ్రీశైలానికి చేరుతూ ఉంది. సుంకేసుల, హంద్రి, క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి ప్రస్తుతం ఎలాంటి అదనపు ప్రవాహం అయితే నమోదు కాలేదు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.90 అడుగులకు చేరుకుంది. అంటే పూర్తి స్థాయికి మరికొద్ది అడుగుల దూరంలో మాత్రమే ఉంది. అలాగే 215.8070 టీఎంసీల పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 182.6050 టీఎంసీల నీరు జలాశయంలో నిల్వ ఉంది. ఇది గణనీయమైన నిల్వగా కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మొత్తం 49,475 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తూ ఉన్నారు. అందులో కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 14,160 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం స్పిల్వే గేట్ల ద్వారా ఎలాంటి నీటిని కూడా విడుదల లేదు. అలాగే పంప్ మోడ్ ఆపరేషన్ కూడా నిలిచింది. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో జూరాల, నారాయణపూర్ వంటి ప్రాజెక్టుల నుంచి దిగువకు విడుదలైన నీరు క్రమంగా కూడా శ్రీశైలానికైతే చేరుతూ ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో రాబోయే రోజుల్లో కూడా శ్రీశైలానికి ఇన్ఫ్లో కొనసాగుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయానికి చేరుతూ ఉంది. అందువల్ల సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు, దిగువ ప్రాజెక్టుల నిర్వహణ పరంగా కూడా ఈ విడుదలకు కీలకంగా మారాయి. ఇన్ఫ్లో కొనసాగుతున్నందున అవసరాన్ని బట్టి నీటి విడుదలలు అధికారులు సర్దుబాటు చేస్తూ ఉన్నారు. అటు మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచనలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. నదీ తీర ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేపల వేటకు వెళ్లేవారు అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కూడా సూచిస్తూ ఉన్నారు. వరద ప్రవాహం ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉండడంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు అధికారులు. వ్యవసాయ రంగానికి కూడా ఈ వరదలు ఊరటనిస్తూ ఉన్నాయి. ఎగువ ప్రాజెక్టులో నిల్వలు పెరగడం, శ్రీశైలం నీటి మట్టం పెరగడం వల్ల రాబోయే సాగు సీజన్ కు నీటి లభ్యత మెరుగుపడే అవకాశాలు ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా జలాలపై ఆధారపడే ప్రాంతాలకు ఇది సానుకూల సంకేతంగా కూడా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది.